ఏంటి ఇంత రేట్స్ ఉన్నాయి? Why so expensive these pickles? I didn't understand. A few moments later. రే ముష్టి పికిల్స్ నా మెసేజ్ కి వాయిస్ రిప్లై ఇచ్చారా? ఛాన్స్ పెట్టాగా డిస్కౌంట్ ఇస్తారేమో పెట్టి విందాం. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ టైలర్ ఇంకెక్కడ ఉండదు. మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమంతా. ఏంటి అలా తిట్టేశారు? అదే నాకు అర్థం కావట్లే. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఓహో ఎవరినో తిట్టిపోయి నన్ను తిట్టారా? పాపం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం రా. మరి ఇంకొక ఆడియో లీక్ అయిందే, దానికేమంటారు? పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని మీరు చూడొచ్చు. ఇది ఇన్నోసెంట్, ఇది అనుకోకుండా జరిగింది అనుకోవచ్చా? చూడండి వినండి. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పోకాడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? A few moments later. సో ఈసారి పెట్టబోయే బిజినెస్ ఏదైతే ఉందో రమ్య మోక్ష పికిల్స్ మీద, సో అది ఖచ్చితంగా అందరూ ఎఫోర్డ్ చేసే ప్రైజెస్కి క్వాలిటీ ఇస్తూ మెయింటైన్ చేస్తూ మంచిగా బిజినెస్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్తో మాట్లాడడానికి ఒక పర్సన్ని అసిస్ట్ చేసుకుందాము అనుకుంటున్నాము. చంపేద్దారా, వీళ్ళంతా మారరా.